ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరంగల్ మునిగిందన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. తీవ్ర తుఫాను వస్తుందని వాతావరణ శాఖ వారం ముందు నుండే హెచ్చరించిందని గుర్తు చేశారు. వరంగల్ హన్మకొండలో తుఫానుతో మునిగిన ప్రాంతాల్లో ఈటెల పర్యటించారు. బాధితులతో మాట్లాడారు. గోపాల్ నగర్ చెరువు గేట్లు ఎత్తకపోవడంతో కట్ట తగే నీళ్లు ఇళ్లలోకి వచ్చాయని బాధితులు ఈటెలకు వివరించారు. కట్టుబట్టలతో మిగిలామని వస్తువులన్నీ పాడైపోయాయని వాపోయారు. ప్రభుత్వం మసలి కన్నీరు కార్చకుండా తక్షణ సహాయం అందించాలని ఈటెల డిమాండ్ చేశారు. వాతావరణ శాఖ పెద్ద ఎత్తున సమాచారం ఇచ్చింది. తుఫాన్ చాలా భయంకరంగా ఉండబోతుంది, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని చెప్పి ప్రతి నిత్యం టీవీలలో ఘోషిస్తూనే ఉన్నారు. కానీ మన ప్రభుత్వం మాత్రం ఆ హెచ్చరికలకు తగ్గట్టుగా ఎక్కడ కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలే, కనీసం ప్రజల్ని కూడా హెచ్చరికలు చేయలే. మేము హన్మకొండలో పరామర్శ చేస్తున్నప్పుడు వాళ్ళు మాట ఏంటంటే, అయ్యా ఎప్పుడైనా వరదలు వస్తాయని చెప్పి జీబులలో వచ్చి హెచ్చరికలు చేసేది, కానీ ఈసారి మాత్రం ఎక్కడ హెచ్చరికలు చేయలేదు. చివరికి ఇవి వరదలు రాకుండా కట్టిన కాలువలో నీళ్ళు రాకుండా గేట్లు వేసి మా కొంపలు ముంచిందని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. మేము నీళ్ళల్లో మునిగిపోతే ఒక్కడు మంచినీళ్ళ సరఫరా చేయలేకపోయిండు, ప్రభుత్వం భోజన సౌకర్యం చేయలేకపోయిండ్రు, భరోసా ఇవ్వలేకపోయింది. మా మానాన మేము బతికినాం తప్ప ప్రభుత్వం మాత్రం నిమ్మకు నెత్తడం వేరొచ్చిందనేటువంటి మాట